హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్స్. సో ఈరోజు మీ ముందుకు మరికొన్ని కొత్త కలెక్షన్స్ తోటి వచ్చేసామండి. సో ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయి. బట్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి. ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళవన్నీ డిస్పాచ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మొన్న నేను అవన్నీ డిస్పాచ్ చేసి మళ్ళీ ఈరోజు న్యూ ఆర్డర్స్ కోసం వీడియో రెడీ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు అక్కడ కూడా ఇక్కడ వీడియోలో వచ్చేవే కాకుండా వేరే కొత్త కొత్త ఐటమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో అన్నీ కూడా మీకు బెస్ట్ ప్రైస్కి కొత్త కలెక్షన్స్ అంటే యూట్యూబ్లో ఇవ్వని ఐటమ్స్ని కూడా మీకు అక్కడ నేను ఇస్తుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ కలెక్షన్ కూడా నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇవన్నీ కూడా మనకి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. అందుకే నేను ఒక 5 డేస్ నుంచి వీడియో అనేది తీసుకొని రాలేదు. బట్ రెగ్యులర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల నేను కొంచెం గ్యాప్ అనేది తీసుకున్నాను. ఓకేనా. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ కామెంట్స్ అనేవి మాకు చాలా బూస్టప్ ఇస్తాయి. అండ్ ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ కొత్త మెంబర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీకు ఇప్పటికప్పుడు నేను వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ టైంలో వీడియో పెడతామో ఒక ఎగ్జాక్ట్గా ఉండదు కాబట్టి మీకు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి బీడ్స్ కలెక్షన్స్ మంచిగా వచ్చాయండి. సో ఇవి లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయాయండి. సో మీకు కూడా ఈసారి కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అయితే కనుక మనకి చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి తెలియని వాళ్ళ కోసం ఒకసారి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. చాలా సింపుల్ అండి. అందరిలాగే మనది కూడా సేమ్ ఒకటే ప్రాసెస్. మీకు నచ్చేటప్పుడు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీని చెక్ చేసుకోవాలి. వీలైనంత వరకు మీకు వీడియోలో నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోండి. పర్సనల్గా కలెక్షన్స్ పెట్టడం అయితే కుదరదండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకుంటే మేము అది అవైలబిలిటీ ఉందో లేదో చెప్పగలుగుతాం. సో ఇవి కాకుండా మేడం ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయా అంటే మాత్రం అలా చెప్పలేమండి. సో లేదు మీకు ఇంకా వేరే కలెక్షన్స్ మన దగ్గర ఫ్రెష్గా ఏమైనా కావాలి అప్డేట్స్ అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో ఎక్కువ అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వనండి. చాలా తక్కువ అప్డేట్స్ ఇస్తాను. ఎందుకంటే వీలైనంత వరకు మనకి ఇక్కడ వీడియోలో చాలా కలెక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి. కాకపోతే కొంచెం వెరైటీ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్గా చూసే వాళ్ళకి అంటే కొత్తగా చూసే వాళ్ళందరి కోసం మన దగ్గర బుకింగ్ ప్రాసెస్ ఏంటి అసలు డీటెయిల్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. సో మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ క్వాలిటీ అండి. సో ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాకపోతే ప్యూర్ గోల్డ్ లుక్ కాదనమాట. సో సీజెడ్ స్టోన్స్, ఏడీ స్టోన్స్, అలాగే మెహందీ పాలిష్, విక్టోరియన్ మెహందీ కావచ్చు, అండ్ జీజే పాలిష్ ఇలాంటి రకరకాల క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ క్వాలిటీస్లో ఇది ఒక టైప్ అనమాట. అండ్ మెయిన్ బేస్ వచ్చేసరికి మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ లుక్ ఉంటుంది. మ్యాట్ గోల్డ్ వస్తుందన్నమాట. ఓకేనండి. ఎవరికైతే మ్యాట్ అనేది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ పీసెస్ నా దగ్గర కాదండి ఎవరి దగ్గర అయినా సరే మీకు ఇదే లుక్లో వచ్చేస్తాయి. సో ఎవరైనా ఈ ఐటమ్స్ మీరు బయట చూసినట్లయితే సో సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. మీకు అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి. ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. దయచేసి కాల్స్ చేయొద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి. సో చాలామంది కాల్స్ చేస్తున్నారనమాట మీ షాప్ ఎక్కడ చెప్పండి అని. మనది ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ మాత్రమేనండి. ఆఫ్లైన్ పర్చేసింగ్ అవైలబుల్గా లేదు. సో మీకు ఆన్లైన్లో విల్లింగ్గా ఉంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి. అండ్ చాలామంది మీకు ఈ దగ్గర ఉన్న కలెక్షన్స్ పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామంటున్నారు. మా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నామండి. వీటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కొంతమంది ఏమంటారు ప్రెజెంట్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో మాకు అవి పిక్స్ పెట్టండి మేము సెలెక్ట్ చేసుకుంటామంటారు. సో అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఉన్న పిక్స్ అన్నీ పెట్టాలి, విత్ ప్రైస్ పెట్టాలి. అందులోంచి మీరు ఏవి సెలెక్ట్ చేసుకుంటారో క్లారిటీ ఉండదు కాబట్టి సో అలా టైం అనేది చాలా తక్కువ ఉంటుందండి మా దగ్గర. అంత ఎక్కువ టైం ఉండదు. కాబట్టి మీకు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ చూసి సెలెక్ట్ చేసుకోండి. మనం రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాము. మ్యాక్సిమం ఎప్పుడైనా ఈసారి మాత్రం గ్యాప్ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంత ఎక్కువ గ్యాప్ అయితే రాదండి. 2 డేస్కి ఒకసారి వీలైనంత వరకు మీకు వీడియో అనేది వచ్చేస్తూనే ఉంటుందన్నమాట. అండ్ ప్రోడక్ట్ డెలివరీ టైం వచ్చేసి మీకు 1 వీక్ to 10 డేస్ టైం పడుతుంది. డిస్పాచ్ అంటే ప్యాకింగ్ చేయడం అండి. చాలామంది డిస్పాచ్ ఎప్పుడు అట్లా అడుగుతుంటారు. సో కొరియర్ ప్యాక్ చేసి సెండ్ చేయడానికి మాకు 1 or 2 డేస్ టైం అయితే పడుతుంది. మీరు మార్నింగ్ పే చేయగానే ఈవినింగ్ ప్యాక్ చేసి ట్రాకింగ్ అనేది ఇవ్వడం అనేది కుదరదు అనమాట. సో ఒక్కొక్కసారి ఇస్తామంటే అది డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్ అనేది ఉంటుంది. ఆ రోజు మా వర్క్ని బట్టి మాకు వర్కర్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డెలివరీకి మాత్రం ఖచ్చితంగా వారం నుంచి 10 రోజులు టైం అయితే కావాలి. అండ్ ఖచ్చితంగా మీకు ఎవరైనా 3 డేస్లో 4 డేస్లో ఫంక్షన్ ఉందని వాళ్ళు మ్యాక్సిమం కాంటాక్ట్ చేయకండి. నాట్ పాసిబుల్. సో నేనైతే ప్రామిస్ అస్సలు చేయను ఖచ్చితంగా వస్తుంది అనేసి. ఖచ్చితంగా మీకు 10 డేస్ టైం ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి. అండ్ వాళ్ళలో కూడా 10th డే 11th డే ఫంక్షన్ కోసం బుక్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందు నాకు ఇన్ఫామ్ చేయండి. ఆ తర్వాతే మీరు అవైలబిలిటీని చెక్ చేసుకోండి. ఓకే. సో ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాదండి. బట్ ఉన్న విషయాన్ని ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను. మీ దగ్గర ఆర్డర్స్ తీసుకొని మీకు ఇన్ టైంలో అందించకపోతే మళ్ళీ మీరు ఏదో ఒకటి అనుకోవడం సో ఇదంతా వద్దనమాట. ఓకే. అండ్
మీకు ప్రోడక్ట్ రాగానే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయాలండి. మళ్ళీ మీరు వీడియోలో చెప్పలేదు మేడం ఇదంతా అంటారు. సో మీరు ఓపెనింగ్ వీడియో ఉంటేనే పార్సల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ప్రాసెస్ అనేది పడుతుందండి. ఎందుకంటే మేము ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకసారి స్టాఫ్తో మాట్లాడి ఇది ఇలా జరిగింది ఎక్కడ ఇష్యూ అనేసి. ఎందుకంటే ఆ పీస్ ఇప్పుడు మ్యాక్సిమం ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందంటే డ్యామేజ్ వస్తే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అందులో ఇంకా మీకు ఏం డౌట్స్ లేదు. అలా కాకుండా పీస్ వేరేది వచ్చిందనుకోండి, మీ పీస్ ఖచ్చితంగా ఇంకొకరు ఎవరికో వెళ్ళి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కాంటాక్ట్ చేసుకుంటే సో మాకు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట తర్వాత క్లారిటీ కోసం. అంతే, ఇంకా వేరే ఏం లేదండి. బట్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అండ్ వేరే ఐటమ్ వచ్చిన డ్యామేజ్ వచ్చిన రీఫండ్ ఇవ్వడం అయితే ఉండదండి. మీకు ఆ ప్లేస్లో కొత్త పీస్ అనేది వస్తుంది. అది రావడానికి టైం పడుతుంది. ఫస్ట్ మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ మా దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత స్టాక్ చూసి సెండ్ చేస్తామండి. అండ్ ప్రోడక్ట్ మిడిల్లో ఉండగానే పంపించడం అనేది కుదరదు అనమాట. సో కొంతమంది అలా కూడా అడుగుతున్నారు, ఇది మాకు వచ్చేసింది కదా మీరు మాకు సెండ్ చేయండి తర్వాత ఇది పంపిస్తాము అనేసి. అలా కుదరదండి. ఫస్ట్ మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ మాకు రావాలి. అది గోడౌన్కి వెళ్ళిపోతుంది. మేము చెక్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ స్టాక్ చూసి సెండ్ చేస్తాం. సో ఎక్స్చేంజ్ విషయంలో మాత్రం ఇదే ఉంటుంది. నా దగ్గరే కాదండి, ఎక్కడైనా అయితే రూల్ అనేది ఉంటుంది. సో రూల్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ ఏదో ఒక వీడియో మీరు క్లియర్గా చూడండి. అండ్ బ్యాక్ సైడ్ చైన్స్ అండి కొన్నిటికి అయితే ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. 20 to 30 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ కొన్నిటికైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. సో డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ అనేది అది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. బ్యాక్ చైన్స్ గురించి చెప్పేశాను, ఎక్స్చేంజ్ ప్రాసెస్ గురించి కూడా చెప్పేశాను మీకు. అండ్ అలాగే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత ఏ రీజన్స్ తోటి మీకు క్యాన్సిల్ చేయడం కుదరదండి. మేము మా దగ్గర స్టాక్ లేదు అనుకుంటే మాత్రం మేము క్యాన్సిల్ చేసి రీఫండ్ చేస్తాము. ఓన్లీ ప్రోడక్ట్ ఎవరిదైతే 10 days అయినా మేము పంపించలేదు, ఇక మా దగ్గర స్టాక్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి నేను రీఫండ్ చేస్తాను. అలా కాకుండా మేము ప్రోడక్ట్ పంపించి వేరే ఏ రీజన్స్ వల్లైనా, అది కొరియర్ ఇష్యూస్ కావచ్చు, మీరు అందుబాటులో లేక కావచ్చు, వేరే ఏ రీజన్స్ వల్ల ప్రోడక్ట్ మాకు బ్యాక్ వచ్చినట్లయితే ఆ అమౌంట్ రీఫండ్ చేయడం కుదరదండి. మీరు ఆ ప్లేస్లో అదే ఐటమ్ని మళ్ళీ రీషిప్పింగ్ చేపిస్తాము. ఆ ఐటమ్ ఇంకా స్టాక్ లేదు అనుకుంటే మీరు ఇంకేదైనా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం మీరు వన్స్ బుక్ చేసుకున్నారు, ఇంకే వేరే రీజన్స్ వల్ల స్టాక్ లేక క్యాన్సిల్ అయిపోతే మీరు ఆ ఐటమ్ని కూడా వేరే ఏదైనా బుక్ చేసుకోవచ్చు అండి వీలైనంత వరకు. ఓకే, సో రీఫండ్స్ అనేవి కేవలం మేము ఆర్డర్ బుక్ చేసుకొని 10 days అయినా ప్రోడక్ట్ పంపించలేదు, ఇక మా దగ్గర స్టాక్ లేదు, ఇక రాదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ ఎవరికైనా సరే ఏ రీజన్స్ వల్ల మీకు నచ్చక క్యాన్సిల్ చేసుకున్నా, లేకపోతే ప్రోడక్ట్ మీకు సెండ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చినా, ఇలాంటి వాళ్ళకి ఎవరికి కూడా రీఫండ్ ఇవ్వడం అనేది ఉండదండి. వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అమౌంట్ అయితే ఎక్కడికి పోవండి, కాకపోతే వేరే అదర్ ప్రోడక్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంతే. మన వీడియోస్లో ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, దాని ప్రకారం మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, వెరీ క్లియర్ కదా రీఫండ్ ప్రాసెస్ గురించి కూడా. అండ్ అలాగే 1 లేదా 2 స్టోన్స్ పోయి చిన్నవి అండి, అండ్ 1 లేదా 2 ముత్యాలు రాలిపోతే వాటిని డ్యామేజ్గా కౌంట్ చేయడం కుదరదు. డ్యామేజ్ అంటే ఓన్లీ బ్రోకెడ్ ఐటమ్స్ గురించి మాత్రమే ఉంటుంది. అండ్ వచ్చాక మీకు ప్రోడక్ట్ నచ్చలేదు, మాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదంటే రిటర్న్ తీసుకొని మనీ ఇవ్వండి, లేదంటే వేరేది బుక్ చేసుకుంటామనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కూడా కుదరదండి. కేవలం డ్యామేజ్కి మాత్రమే మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది. లేదు మీరు బుక్ చేసుకున్న ప్రోడక్ట్ కాకుండా ఇంకేదైనా ప్రోడక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది. రీఫండబుల్ కానీ క్యాన్సిల్స్ కానీ ఉండదనండి. వన్స్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది కుదరదు అనమాట. సో ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చాలా రేర్ కేసెస్లో జరుగుతాయి. మిగతా అందరూ కూడా మ్యాక్సిమం చూసే బుక్ చేసుకుంటారు. వాళ్ళ ప్రోడక్ట్ కూడా ఇన్ టైంలో వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ 100లో 99 ప్రోడక్ట్స్ సేమ్ టు సేమ్ వెళ్ళిపోతాయి. అండ్ ఎలాంటి డ్యామేజెస్ కూడా జరగవు. బట్ 1% అయితే ఛాన్సెస్ ఉంటాయండి, జరగవని చెప్పను. మేబీ మనకు ప్యాక్ చేసే వర్కర్స్ కావచ్చు, చూసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదా కొరియర్లో కావచ్చు, డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో రీఫండ్ గురించి డ్యామేజ్ గురించి క్లియర్ కదండి. స్టోన్ ఫాలింగ్, పెరల్స్ మిస్సింగ్ అనేది డ్యామేజ్ కింద కౌంట్ కాదు. అండ్ ఇంకా మీకు వచ్చే డౌట్స్ అయితే ఏమీ ఉండండి. అర్జెంట్ డెలివరీ నాట్ పాసిబుల్ ఉంటుంది. అలాగే డ్యామేజ్ అండ్ రీఫండ్ గురించి కూడా క్లియర్గా చెప్పండి. సో మీరు బుక్ చేసుకోవడానికి 1-2 సార్లు ముందు చెక్ చేసుకోండి, మీకు ఈ ఐటెం నచ్చిందా లేదా. సో ఇన్ కేస్ నేను అవైలబుల్ చెప్పిన వెంటనే మీరు పేమెంట్ చేయగలరా లేదా అన్నీ చూసుకున్నాక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓకేనండి. సో మన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 7989365651. ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయాలి. కాల్స్ అయితే పికప్ చేయమండి. ఈవెన్ వాట్సాప్ కాల్స్ కూడా చేయొద్దు. మేము ఫ్రీ అవగానే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, మీరు ఏ మెసేజ్ చేసినా కూడా. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ అనేది ఉందండి. హెవీగా అయితే అప్డేట్స్ రావు, అందులో మీరు జాయిన్ అయితే అప్పుడప్పుడు కొన్ని రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వీడియో కూడా మనకి రెగ్యులర్గా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మన వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు అప్డేట్ అనేది వస్తుంది. అలాగే చాలామంది ఫ్రాడ్ కాల్స్ ఉంటారు, మీ పేరు మీద ఆర్డర్ వచ్చిందండి మాకు పేమెంట్ చేసి తెచ్చిస్తాము అనేసి. అలాంటి వాళ్ళనైతే ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ పేమెంట్ నేను తీసేసుకుంటున్నాను కాబట్టి మీరు కొరియర్ వాళ్ళకి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ ఓటీపీ అడుగుతారు, అది కూడా ఎక్స్ప్రెస్ బీస్ కొరియర్ నుంచి అయితే మాత్రమే వస్తుంది. అక్కడ వీలైనంత వరకు మీకు ఫ్రమ్ అడ్రస్ కింద మాది ఉంటుంది. సో ఆ ఓటీపీ అనేది ఖచ్చితంగా మీ ఫోన్కి డెలివరీకి ముందే వస్తుందండి. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బుక్ చేసుకుంటే ఎలా వస్తుందో అలా అనేది వస్తుందన్నమాట.